తర్వాత ఇది వచ్చేసి వాటి యొక్క బయోకెమిస్ట్రీ, హెమటాలజీ అండ్ హీమోప్రోటోజోవాలు, కిడ్నీ ఫంక్షనింగ్, లివర్ ఫంక్షనింగ్ టెస్ట్స్. ఇవి అక్కడ నాకు వచ్చిన టెస్ట్ రిపోర్ట్స్. సో ఇలా ఒక యానిమల్ బ్రీడింగ్ చేయడం అనేది ఇట్స్ నాట్ సింపుల్ థింగ్ అండి. చాలా ఖర్చుతో కూడింది, టైం స్పెండ్ చేయాలి అండ్ దాని మీద కొంత జ్ఞానం ఉండాలి. మనం చేసే ప్రతిదానికి రికార్డెడ్గా ఉండాలనేది నా ఉద్దేశంతో. సో నేనేంటంటే ప్రతిదీ వాట్ ఎవర్ ఐ డూ ఇట్ హ్యాస్ టు బి రికార్డెడ్ అని చెప్పి యాజ్ పర్ నార్మ్స్ నేను యానిమల్స్ డిసీజ్ స్క్రీనింగ్ కానివ్వండి, రెగ్యులర్గా డీవార్మింగ్స్ కానివ్వండి, వ్యాక్సినేషన్స్ కానివ్వండి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్నాం. నా దగ్గర ఫామ్లో ఉన్న ఈ మేల్ బఫెలో కాఫ్స్లో బెస్ట్ బుల్స్ అని అంటే దేనికదే అసలు 25 kgs ఈల్డ్ రికార్డ్ లేనిది నా దగ్గర బఫెలో నేను తెచ్చుకోలేదు, నా దొడ్లోకి రానివ్వలేదండి.